నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. గూడూరులోని గడియారం స్తంభం తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు తాగునీటి సమస్య లేకుండా చూడాలని కోట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్యదర్శులకు సూచించిన డిఎల్పిఓ వెంకటరమణ. ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం సంతోషకరం. అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాకాంబరి అలంకారంలో పోలేరమ్మ అమ్మవారు. మనుబోలు కోదండరామపురంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం తదితర ప్రాంతాల్లో ఆయన వాహన తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని గడియారం స్తంభం తదితర ప్రాంతాల్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి సిబ్బందితో కలిసి పలు వాహన తనిఖీలు చేశారు. ఆయా వాహనాల పత్రాలు, రవాణా చేస్తున్న సరుకులు వంటి వాటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధిత గంజాయి రవాణా జరగకుండా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తుంటే వారి వివరాలను పోలీసులకు అందజేయాలని సూచించారు. అలాగే లైసెన్సులు, వాహనాల పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. అరేంజ్ చేసుకుని ఆల్ వెహికల్స్ చెక్ చేయడం, ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ వెళ్తుంటే గంజాయి కానీ, లేకపోతే ఎన్ని మధ్య పదార్థాలు కానీ, లేకపోతే ఏదన్నా వేరే ఇల్లీగల్ థింగ్స్ ఉంటే వాటిని చెక్ చేయడం. అలాగే ట్రాన్స్పోర్టర్ డ్రైవర్ లైసెన్స్ ఆర్సీలు ఉన్నా లేకపోతే కానీ, సరైన డాక్యుమెంట్స్ లేకపోతే వెహికల్ సీజ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెక్ చేయడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పాత వెహికల్స్ కొన్ని ఎక్కడ అఫెండ్ చేసిన వెహికల్స్ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. ఆ చర్యలో భాగంగా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆర్సీ లేకపోతే చెక్ చేయడం జరిగింది. నేనుంటే వాడికి సీజ్ చేస్తున్నాం వెహికల్స్. తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే మనకి దీన్ని 102 కేసు రిజిస్టర్ చేసి ఆ బండి కోర్టులు పెట్టడం జరిగింది. మొత్తం తర్వాత మన విచారణ జరిగిన తర్వాత ఆ విచారణలో ఆ బండి ఏదైతే వాళ్ళకి ఉంది, లేకపోతే కేసులు కట్టదు. దానిలో భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన కాలేజీ మా సిబ్బంది అందరూ చెకింగ్లో పాల్గొన్నారు. అదేగాక ఈవినింగ్ కూడా మొత్తం విజిబుల్ పోలీసింగ్ లాగా పోలీసులు టౌన్లో ఎఫెక్టివ్గా ఎక్కడైనా రోడ్డుకి ఇల్లీగల్గా రోడ్డుకి అన్యాయంగా ఆక్రమించుకున్నా కానీ, పొరవాళ్ళు ఏదన్నా గొడవలు చేసినట్టుగా టీచ్ చేసినట్టుగా ఉన్నా కానీ వారి గురించి కూడా మన ఇన్ఛార్జ్ మన వాళ్ళు మొత్తం పార్టీలంతా కూడా చూస్తున్నారు. అలాగే స్ట్రీట్ టీమ్స్ అడిగి చెప్పారు సార్. అది కూడా స్ట్రీట్ టీమ్స్ అంటే ఆడపిల్లలు ఎవరైనా గొడవ చేస్తున్నా కానీ దాని మీద వాచ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఆడపిల్లలు గొడవ చేసినా, నేను మత్తు పదార్థాలు తీసుకున్నట్టు చేసినా, రోడ్డు మీద రౌడీజింగ్ చేసినా 500 కానీ 112 కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఫోన్ చేయాల్సిందో కూడా తెలియపడుతున్నాము. మీ నెంబర్లో మీరు గోప్యంగా ఉండబడ్డం. మీరు గొడవలు జరిగితే బట్టి మాకు చెప్పండి. చిన్న చిన్న గొడవలు కూడా చెప్పాలి పోలీసు. చెప్పకుండా మీరే మనకెందుకు అనుకుంటే సొసైటీలో నాట్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అంటారు. ఎవరికి చెప్పాలి మనం. ఎందుకంటే మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోలేకపోవచ్చు. ఫోన్ చేసి చెప్తే మాకు జరిగింది తెలిసింది మాకు ఏదైనా కానీ నేరాలు. ఈ తనిఖీలో సీఐ పాపారావు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డిఎల్పిఓ వెంకటరమణ కార్యదర్శులు సూచించారు. కోట మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటైన ఎస్డబ్ల్యూ పీసీ షెడ్లను ఆయన పరిశీలించారు.
కోట మండలంలోని కేశవరం, తిమ్మానాయుడుపాలెం, ఊనుగుంటపాలెం గ్రామాల్లో డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటరమణ పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటైన SWPC షెడ్లను పరిశీలించారు. వాటి నిర్వహణ పనితీరుపై పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. అనంతరం కోట మండల పరిషత్ కార్యాలయంలో DLPO వెంకటరమణ కార్యదర్శులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. ఎక్కడైనా చెత్తా చెదారాలుంటే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరాకు అంతరాయం ఉండకూడదని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కార్యదర్శులకు వివరించారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ డ్రింకింగ్ వాటర్, మన OHRs మన ట్యాంకులు ఉన్నాయి, వాటిని క్లీన్ చేసుకోవడము. అదేవిధంగా డైరెక్ట్ పంపింగ్, దానికి ఇన్లైన్ ఫ్లోరినేషన్ అనేది ఒక సిస్టమ్ వచ్చింది. దానికి 10,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుందంట. ఇప్పుడు అది మన ఆర్డర్స్ ఏదని చెప్తారు ఎలా చేయాలని. ఈరోజు కూడా ఎక్కడో ప్రాక్టికల్ చూపిస్తామన్నారు. అంటే మన తాగే డ్రింకింగ్ వాటర్ కూడా చాలా జాగ్రత్తగా మనం టెస్టింగ్ చేసుకోవడం, అది క్వాలిటీలో ఉందా లేదా చూసుకోవడం, ఇటువంటి అంశాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. RWSI గారు వచ్చిన తర్వాత వాటర్ టెస్టింగ్ ఎలా చేయాలని ఆయన చెప్తారు. తర్వాత హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషను, తర్వాత PR1 యాప్లో మనం ఈ టెస్టింగ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మన మనోజు దాని గురించి వివరిస్తారు. స్వచ్ఛ సంకల్పం గురించి ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయించారని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతో మనస్ఫూర్తిగా కూటమి తరపున మా అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ బి ఎటర్నల్లీ ఇండెటెడ్ టు యూ సార్. భారత్ బడ్జెట్ 3.0ను స్వాగతిస్తున్నామని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలు రాష్ట్రాలను ఆదుకునే విధంగా ఉందని, తెలుగు ప్రజల తరపున NDA ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని ఆయన వివరించారు. నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్, భారతీయ జనతా యువమోర్చా BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ బిల్లు ఉందో అది స్వాగతిస్తున్నాం. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులకి చాలా సంతోషిస్తున్నాం. ఆ ఏపీ రాజధానికి 15,000 కోట్లని కేటాయిస్తూ రాజధాని అభివృద్ధి కోసం తోడ్పడతామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకి ఏదైతే వాళ్ళకు కూడా సహాయం చేస్తామని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి నిధులు కేటాయిస్తామని చెప్పడం కానీ, అదేవిధంగా పరిశ్రమలకి తోడ్పడతామని చెప్పి, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే విశాఖ చెన్నై కారిడార్ పరిశ్రమలకు ఏర్పాటు కానీ, అదేవిధంగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి నిధులకి చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క హైవేలు కానీ అభివృద్ధికి కానీ, అదేవిధంగా రోడ్ల అభివృద్ధికి కానీ, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈరోజు తోడ్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది అనుకూలంగా ఉంది. దీనికి మేము ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులకి సంతోషిస్తూ ఈ యొక్క బడ్జెట్ని మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధిలో వెలసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం 3వ మంగళవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు, విశేష కుంకుమార్చనలు వైభవంగా జరిగాయి. అమ్మవారిని శాకంబరి అలంకారంలో అలంకరించారు. భక్తులు ఇరువుగా పాల్గొని పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నీలిశెట్టి విజయ్ కుమార్, సుమతి వ్యవహరించారు. शाकम्भर्यै नमः। ॐ महालक्ष्म्यै नमः। ॐ महाकाल्यै नमः। ॐ महाकाल
पाशात्मरूपिण्यै महामायायै नमः बहुरूपायै हंसगामिन्यै बहुरूपायै हंसगामिन्यै अष्टाङ्गयोगिन्यै विष्णुमोहिन्यै शिवमोहिन्यै श्रीवनशङ्कर्यै विष्णुमोहिन्यै शिवमोहिन्यै श्रीवनशङ्कर्यै 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 ॐ माहेश्वर्यै नमः ॐ वागीश्वर्यै नमः ॐ जगद्धात्र्यै नमः ॐ कालरात्र्यै नमः ॐ त्रिलोकेश्वर्यै नमः ॐ भद्रकाल्यै नमः ॐ कराल्यै नमः ॐ पार्वत्यै नमः ॐ त्रिलोचनायै नमः ॐ सिद्धलक्ष्म्यै नमः बहुरूपायै हंसगामिन्यै చిల్లకూరు దళితవాడలో కొలువై ఉన్న శ్రీ సుందరమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వచ్చే నెల 9 నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న తిరునాళ్ళలో భాగంగా మొదటి మంగళవారం తప్పెట్లు, యువకుల నృత్యాలనడం, భక్తులు అమ్మవారికి అంబలి పోసే కార్యక్రమం, ముడుపులు కట్టే కార్యక్రమాలు గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది ధాన్యం పండేది ధర్మం బతికేది ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమంతుల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు
నెల్లూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर रंजन भरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय काले मूंज जनेऊ साजन जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో మూలమూర్తులకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పల్లకీ సేవ ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుగుంట శోభన్ బాబు, శిరీష, మంజులమ్మ, తాత నాగూర్, నారాయణమ్మ, కోనేరు మల్లికార్జున్ లోహిత వ్యవహరించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ కుమారస్వామి ఆడి కృత్తిక మహోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోడపత్రికలకు విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ డిప్యూటీ ఈఓ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర దేవాలయంలో శ్రీ ముత్యంజయ స్వామివారి అభిషేకం వైభవంగా జరిగింది. స్వామివారిని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. గూడూరులోని గడియారం స్తంభం తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు తాగునీటి సమస్య లేకుండా చూడాలని కోట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్యదర్శులకు సూచించిన డిఎల్పిఓ వెంకటరమణ. ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం సంతోషకరం. అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాకాంబరి అలంకారంలో పోలేరమ్మ అమ్మవారు. మనుబోలు కోదండరామపురంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.